బంగారం సిండ్రోమ్ విన్నారా? దీని గురించి ఎప్పుడన్నా వినిండరు. ఎందుకంటే ఇది మెడికల్కి సంబంధించింది కాదనమాట. కనపడదు, కానీ దానివల్ల ఎఫెక్ట్ అయితే మనకు ఉంటుంది. ఏంటది అంటే, మన పిల్లలకి అమ్మమ్మలు నానమ్మలు అంటుంటారు కదా, నా బంగారు కొండ నా వజ్రం అని. ఎస్, అదే ఆ మహారాజా సిండ్రోమ్ అని కూడా అంటారు అనమాట దీన్ని. అంటే చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి పిల్లలు ముద్దుగా ఉండడం వల్ల వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా కూడా తట్టుకోలేము మనం. పేరెంట్స్ తట్టుకోలేరు, గ్రాండ్ పేరెంట్స్ అయితే ఇంక అస్సలు తట్టుకోలేరు అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు నా బంగారు కొండ ఏడ్చొద్దు, నీకు ఇది కావాలా అది కావాలా, వీడికేం తక్కువరా వీడు మహారాజు, దీనికేం తక్కువరా మహారాణి, ఇలా మనవళ్ళని వాళ్ళు ఓవర్ ప్యాంపరింగ్ చేసేస్తారు కదా. అది చూడడానికి ఏమో ప్రేమలాగే ఉంటుంది, కానీ దానివల్ల రిజల్ట్ ఏమొస్తుందంటే, మనకు తెలియకుండానే మనము ఒక ఆధారపడే వ్యక్తుల్ని తయారు చేస్తున్నాం. అంటే డిపెండెంట్ పీపుల్ని మనం తయారు చేస్తున్నాం అనమాట. అరే నువ్వేం క్లీన్ చేయకు, నేను చేస్తాలే, అరే నేను కుక్ చేసి పెడతారా, ఇలా ఏ పనులు చేయించకుండా అడిగిన ప్రతి ఒక్కటి తీసిస్తూ మహారాజుల్లాగా మహారాణులాగా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రపంచమంతా నా కోసమే పనిచేస్తుందేమో, నేనంటే అందరికీ ఇష్టమేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు బయటకు వెళ్తారు. కానీ బయట రియాలిటీ ఏంటంటే, పిల్లలు నచ్చని వాళ్ళు ఉంటారు, జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా ఊరికే హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వీళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఎమోషనల్గా. ఫర్ ఎగ్జాంపుల్, నన్నే మా అమ్మ ఎంత ప్రేమగా చూసుకుందంటే, చిన్నప్పుడు కనీసం కిరాణా స్టోర్కి కూడా పంపించలేదన్నమాట. ఇంట్లో ఒక్క పని కూడా నాతో చేయించేది కదా, అన్నీ మా అమ్మనే చూసుకుంది. దానివల్ల ఏం జరిగిందంటే, నాకు గ్యాస్ బుక్ చేయడం కూడా తెలియలేదు అనమాట చాలా ఇయర్స్. నీళ్ళగండం ఉంది, ఆ గండం ఉంది అని చెప్పి ఫ్రెండ్స్తో బయటకి ఎక్కువ తిరగనిచ్చేది కాదు. దానివల్ల నేను 30 yearsకి స్విమ్మింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. దానికి తోడు ఎమోషనల్గా కూడా నేను చాలా ఇమ్మెచ్యూర్ ఉండే, చాలా ఇన్నోసెంట్ ఉంటాను అనమాట. బయట ప్రపంచం అస్సలు తెలియదు. అందరినీ ఈజీగా నమ్మేసి అంతా నా ఫ్రెండ్సే, అంతా మంచోళ్ళే అని ఫీల్ అయ్యేవాడిని. సడన్గా రకరకాల మనుషుల్ని, రకరకాల బిహేవియర్స్ని చూసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం హర్ట్ చేసినా కూడా మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడ్చేవాడిని. అంతా వీక్ ఉండే ఎమోషనల్గా. సో ఇదంతా జరిగింది మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకోవడం వల్లనా అంటే, అలా కాదు. ప్రేమగా చూసుకోవాలి, కానీ చిన్నపిల్లలు కదా అని చెప్పి మరీ తల మీద పెట్టుకొని చూసుకోవాలి. ఇంట్లో కొన్ని పనులు నేర్పించాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రిషిల్కి వాడు ఆడుకున్న బొమ్మల్ని నేను వాడితోనే ఎత్తిపిస్తాను అనమాట. అలా అలవాటు చేస్తున్నాను. మీరు చూసుంటారు మాక్సిమం, ఇప్పటికే నేను 2-3 వీడియోస్ పెట్టా అలాంటివి. ఇలా ఒక 3 years లేదా 4 years దాటిన తర్వాత ఇంట్లో పనులన్నిట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం చాలా మంచిది. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఇల్లు క్లీన్ చేయించండి, వంట నేర్పించండి. మరీ బ్రతకడానికి వంట నేర్పించకపోయినా కనీసం బేసిక్ కుకింగ్, అంటే స్టవ్ కాలుతుందా అనేదన్నా వాళ్ళకి తెలియనివ్వండి. సో ఇది మహారాజా సిండ్రోమ్ లేదా బంగారం సిండ్రోమ్. అంటే మీ పిల్లలకి ఆ సిండ్రోమ్ సోకకుండా మీరే చూసుకోండి. ఓకే, ఫాలో అవడం మర్చిపోకండి. మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఫన్ వీడియోస్ కూడా ఉంటాయి.